మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాజకీయంగా కీలక మలుపు తీసుకుంటుందా? కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యాఖ్యలు చూస్తే ఈ మార్పునకు ఎంతో సమయం లేదని అంటున్నారు. కాకపోతే విభేదాలు ముగిసి మునుపటిలా మళ్లీ సుహృద్భావ వాతావరణం చిగురిస్తుందా, లేక తన రాజకీయ అవసరాలకే పరిమితమవుతారా అన్న చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు ఎంపీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షులకు పిలుపునిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుతో రిటైర్డ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షాల తరపున పోటీ చేస్తున్నారు. తెలుగువారైన సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. అదే సమయంలో పార్టీ ఆదేశాల ప్రకారం ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు ఆరంభించారు. ఏపీలో అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన, విపక్షం వైసీపీ, అధికార ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ప్రకటించాయి. దీంతో మొత్తం 35 ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రాంతీయ భాషా సెంటిమెంట్తో ఏపీ, తెలంగాణలో లోక్సభ, రాజ్యసభ సభ్యుల ఓట్లను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో 35 ఓట్లు ఉండడం, బీజేపీ మినహాయిస్తే మిగిలిన 3 పార్టీలకు కలిపి 30 మంది సభ్యుల బలం ఉండడంతో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రంగంలోకి దిగారని అంటున్నారు. పార్టీ హైకమాండ్ సూచనలతో 3 పార్టీల అధినేతలను కలవాలని షర్మిల భావిస్తున్నారని, ఇందుకోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్లు కోరినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత తన సోదరుడు జగన్ను కలవాలని షర్మిల డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రాజకీయ అవసరమే అయినా జగన్ను షర్మిల కలవాలని అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం పనిచేసిన షర్మిల ఆ తర్వాత తన దారి తాను చూసుకున్నారు. ఇక ఏపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన షర్మిల తన సోదరుడు జగన్ టార్గెట్గా అనేక రాజకీయ విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో షర్మిల విమర్శలను జగన్ కూడా తప్పుబట్టారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై తన అసంతృప్తిని జగన్ వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో ఆయన మద్దతు కోరుతూ షర్మిల వెళతారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎన్డీఏ, ఇండీ కూటములుగా పార్టీలు విడిపోగా వైసీపీ 2 కూటములకు సమదూరం పాటిస్తోంది. అయితే అవసరమైనప్పుడల్లా బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్కు ముందే బీజేపీ అధిష్టానం మాజీ సీఎం జగన్ను సంప్రదించి ఆయన మద్దతు కోరింది. అయితే ఇప్పుడు తెలుగు సెంటిమెంట్తో కాంగ్రెస్ రంగంలోకి దిగడం, జగన్ సోదరిని రాయబారానికి పంపడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.